వెల్కమ్ బ్యాక్ టు తసారా వ్యూస్. ఈ వీడియోలో అమెజాన్ ప్రైమ్ లో ఉండే టాప్ 3 హారర్ మూవీస్ అయితే చూద్దాం. నంబర్ 1 ద వ్రెచెడ్. ఈ మూవీ అయితే ఇంగ్లీష్ ఇంకా హిందీలో ఉంది, తెలుగులో లేదు. ఈజీగా డబ్బింగ్ అయితే చేస్తుండొచ్చు కానీ అమెజాన్ ప్రైమ్ అయితే చేయలేదు. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక పురాతన 1000 year ఓల్డ్ లెజెండ్ టైప్ లో ఉండే విచ్. ఆ విచ్ ఏం చేస్తదంటే మనుషుల బాడీస్ లోకి దూరుతుంది. దూరడం అంటే లిటరల్ గా దూరుతుంది, మెన్ ఇన్ బ్లాక్ లో ఏలియన్ లాగా దూరి వాళ్ళ ఫ్యామిలీ ఉంటది కదా, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని మర్చిపోయేలాగా చేస్తుంది. వాళ్ళు మర్చిపోయిన తర్వాత వీళ్ళని తినేస్తుంది ఇది. ఇప్పుడు మీకు ఒక కొడుకున్నాడు అనుకోండి, ఆ విచ్చు మీ చెవులో ఒక మంత్రం లాగా చదువుతుంది. మీకు అసలు కొడుకున్నట్టే మర్చిపోతారు. ఇంకా అది మాత్రం మీ కొడుకుని నంచుకొని తింటది. ఈ విచ్చు దయ్యం నుండి ఒక టీనేజర్ వాళ్ళ ఫ్యామిలీని ఇంకా ఫ్రెండ్స్ ని ఎలా కాపాడాడు అన్నది మూవీ. ఈ మూవీ మాత్రం బాగుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా అలా అలా వెళ్ళిపోతుంది. మూవీ జస్ట్ 1 hour 50 minutes అలా ఉంటది. కొన్ని సీన్స్ అయితే మాత్రం చేతులకి చెమటలు పట్టిస్తాయి. లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటది, బాగుంటది ఆ ట్విస్ట్ కూడా. ఈ మూవీ మాత్రం ఫ్యామిలీతో చూడడం కష్టమే. నెక్స్ట్ నంబర్ 2 ద ఆఫరింగ్. ఈ మూవీ అయితే తెలుగులో ఉంది కానీ మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది బానే అంటే ఇంగ్లీష్ లో చూడడం బెటర్. ఎందుకంటే 1-2 చోట్ల డబ్బింగ్ మిస్ చేసినాడు, అది తప్ప మిగతాదంతా బానే ఉంది. ఈ మూవీ అయితే మొత్తం జూవిష్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది, మొత్తం అంతా జూవిష్ స్టైలే. ఇంకా బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక ముసలోడు వాళ్ళ భార్యని బతికించుకోవడానికి ఒక రిచువల్ లాగా చేస్తాడు, ఒక పాపని బలిచ్చి. ఆ రిచువల్ వల్ల ఒక దయ్యం వచ్చి ఆ ముసలోడిని ఆ పాపని చంపేస్తుంది. ఈ ముసలోడి శవాన్ని ఒక జూయిష్ మార్చరీలో పెడతారు. ఇంకా అక్కడ ఏమైంది, ఆ దయ్యం ఏం చేసింది అన్నది స్టోరీ. ఈ మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ నడుస్తుంది, ఇంకా సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది హారర్. జంప్ స్కేర్స్ అవి బాగున్నాయి ఈ మూవీలో. ఈ మూవీలో ఉండే దయ్యం కూడా భలే ఉంటది విచిత్రంగా. ఈ మూవీలో ఎలాంటి ఏరేటెడ్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. నెక్స్ట్ నంబర్ 3 చోరీ. ఇది ఒక హిందీ మూవీ. ఈ మూవీ అయితే ఓన్లీ హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో తెలుగులో సబ్ టైటిల్స్ ఉన్నాయి. చోరీ అంటే తెలుగులో అమ్మాయి అని అర్థం. ఈ మూవీ అయితే పల్లెటూర్లలో ఆడపిల్లలు పుడితే చంపేసే వాళ్ళు కదా, దాన్ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ఇప్పటికీ పాప పుడితే ఆ అమ్మాయిని చంపడమో లేకపోతే వాళ్ళ అమ్మని చంపడమో చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఈ ఇన్సిడెంట్ ని చూడండి. ఈ మూవీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ఇంకా మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ కానీ స్టోరీ కానీ ఎమోషనల్ గా భయంకరంగా ఉంటాయి. బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరోయిన్ ఆ పొలాలకి భయపడి ఒక మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరుకి వెళ్తారు వాళ్ళ డ్రైవర్ ఇంటికి. అక్కడ ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు. మూవీ అంతా ఒక పెద్ద పొలంలో జరుగుతుంది. లాస్ట్ లో ఒక ట్విస్ట్ వస్తుంది, అది మాత్రం హైలైట్. అసలు ఇప్పటి వరకు ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మార్చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ కూడా హారిబుల్ గా ఎమోషనల్ గా ఉంటది. మూవీ కొంచెం స్లో అనిపించచ్చు కానీ వర్త్ వాచింగ్. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇవి అమెజాన్ ప్రైమ్ లో ఉన్న టాప్ 3 హారర్ మూవీ సజెషన్స్. అయితే ఇలా సుత్తి లేకుండా మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.